హాయ్ ఫ్రెండ్స్, నేను సాధారణంగా కార్పోరల్ పనిష్మెంట్కి అగేన్స్టే. కానీ ఈ యొక్క వీడియో చూసినాక చాలా బాధ అనిపించింది. ఎందుకంటే ఆ యొక్క స్కూల్ హెచ్ఎం మీరు చూసొచ్చు, ఆ ఫొటోస్ ఉన్నాయి కింద. ఆ యొక్క స్కూల్ హెచ్ఎం పిల్లలు వింటలే అని చెప్పేసి వాళ్ళ ముందే గుంజీలు తీయడం, అలాగే సాష్టాంగ నమస్కారం చేసి వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నాం, చదువుకోండి, హ్యాండ్లింగ్ స్కిల్స్ పెంచుకోండి అని చెప్పేసి ఏమనలేక. అయితే నా ఏజ్లో ఉండే ప్రతి ఒక్కరికి కూడా మీ అందరికి తెలుసు, చిన్నగా ఉన్నప్పుడు మనం అందరం కూడా టీచర్లను చాలా భయపడేవాళ్ళం. ఎందుకు భయపడతామంటే మనని మందరించి టీచర్ కొట్టిన తర్వాత మన తల్లిదండ్రులు స్కూల్కి వచ్చేసి ఆ టీచర్ని వాళ్ళ ముంగట్నే మనం ఇంకో రెండు కొట్టించేవాళ్ళు. తద్వారా ఆ టీచర్లు అంటే ఒక భయం ఏర్పడేది మనకి. మనం భయపడుతూ చదువుకున్నాము, ఒక డిసిప్లిన్ అయిపోయినాం. కానీ ఇప్పుడేమైపోయిందంటే టీచర్ల ముంగట్నే అంటే పొరపాటున ఎప్పుడైనా మందలిస్తే ఆటోమేటిక్గా పేరెంట్స్ వచ్చేసి టీచర్ల ముంగట్నే నువ్వు ఎలా నా పిల్లవాడిని కొడుతావు, నీకు పిల్లలు లేరా, నువ్వు పిల్లలు నీకు అనలేదా అని చెప్పేసి వెంటనే పిల్లల ముంగట ఆ మాటలు అనేసరికి ఆ పిల్లలకి ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ పెరిగిపోతుంది. అంటే మమ్మల్ని టీచర్ ఏమన్నా సరే మా ఫాదర్ మదర్ వచ్చేసి టీచర్ని తిడతారు అని చెప్పేసి. తద్వారా ఏమైపోతుందంటే ఒకప్పుడు 10th క్లాస్ ఇంటర్మీడియట్ ఉండే డిసిప్లిన్ అనేది అది మెల్లమెల్ల తగ్గిపోయేసి 6th 7thలోనే పిల్లలు ఆ డిసిప్లిన్ని మర్చిపోయేసి టీచర్లతో కానీ హెచ్ఎంలతో కానీ గురువు పేరెంట్స్తో కానీ ఇష్టానుసారంగా వాళ్ళు బిహేవ్ చేస్తున్నారు. సో నేను దయచేసి ఏమంటున్నానంటే కార్పొరల్ పనిష్మెంటు తప్పే. నేను ఇది కొంతమంది క్రూరమైన టీచర్లు, సైకో టీచర్లు ఉంటారు, కొట్టడమే వాళ్ళ యొక్క పనిగా పెట్టుకుంటారు. నేను వాళ్ళ గురించి మాట్లాడట్లేదు. కానీ పిల్లల్ని మందలించి ఎడ్యుకేషన్ చెప్పడం అనేది ఇవాళ రేపు ఉన్నటువంటి ఉపాధ్యాయుల యొక్క ప్రాథమిక బేసిక్ హక్కు అది. ఎందుకంటే వాడిని మందలిస్తేనే వాడు చదువు వస్తుంది, మందలించకపోతే చదువు ఎట్లా వస్తుంది? కాబట్టి మీరు కూడా కార్పొరల్ పనిష్మెంట్కి అగేన్స్కుంటూ, సైకో టీచర్లకి అగేన్స్కుంటూ మంచి టీచర్లని పేరెంట్స్ అందరూ కూడా ఎంకరేజ్ చేయండి. తద్వారా ఆ యొక్క పాత డిసిప్లిన్ కల్చర్ని మనందరం కలిసి తీసుకొద్దామని చెప్పేసి మీ అందరికి తెలియజేస్తూ వన్స్ అగైన్ స్కూల్స్ రీఓపెన్ అవుతున్నాయి. పిల్లల కోసం పాటుపడే ఉపాధ్యాయులకు అందరికి కూడా, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉపాధ్యాయులకు అందరికి కూడా వందనం, పాదాభివందనం. మన వల్లనే ఎంతోమంది పిల్లలు పై చదువులకు వెళ్తున్నారు, లైఫ్లో సెటిల్ అవుతున్నారు. సో మనం మందలించేది వాళ్ళ బావు కోసం అని చెప్పేసి వాళ్ళకి తెలిసినాడే ఈ టీచర్ అండ్ స్టూడెంట్ రిలేషన్షిప్ బాగుంటుందని చెప్పేసి కోరుకుంటూ మీ శ్రీకాంత్ అంకం. థ్యాంక్ యూ వెరీ మచ్.